నిన్ను సరిచేసే ప్రతి ఒక్కరూ నీ శత్రువు కాదు. నిన్ను హ్యూమిలియేట్ చేస్తున్న ప్రతి ఒక్కరూ నీ శత్రువు కాదు. నీలో తప్పులను ఎత్తి చూపిస్తున్న ప్రతి ఒక్కరూ నీ శత్రువు కాదు. యు నీడ్ టు బ్యాటిల్ ద రియల్ ఎనిమీ. ఈ రోజున ఇట్స్ నాట్ ద వేవ్స్, ఇట్స్ ద విండ్ హూ ఇస్ క్రియేటింగ్ ద వేవ్. సందర్భాల్లో కుటుంబంలో గొడవలు అవుతాయి. తండ్రితో గొడవ ఇద్ది, తల్లితో గొడవ ఇద్ది, భార్యతో గొడవ ఇద్ది. పిల్లల మీద ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాం. వారు చేసిన పనులను బట్టి, వారు అంటున్న మాటలను బట్టి మన యొక్క కోపమంతా వారి మీద చూపించాలనుకుంటాము. కానీ డివైడ్ చేయాలని అపవాది ప్రయత్నం చేస్తున్నాడు. డిస్ట్రక్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. డిస్ట్రక్ట్ అస్, టు కిల్ అస్. అపవాది 4 రకాలుగా మీ జీవితంలో మిమ్మల్ని ఓడించాలని ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే మనం ఉన్న ఈ పోరాటంలో మనల్ని ఓడించి మన ఆత్మను వాడు దొంగిలించాలని ప్రయత్నం చేస్తున్నాడు. వ్యసనాల ద్వారా నిన్ను గెలవాలని ప్రయత్నం చేస్తాడు. రెండవది, అపవాది మీకున్న అనారోగ్యమును బట్టి మీ మీద గెలుపు పొందాలని ప్రయత్నం చేస్తాడు. ఈ రోజున ఈ శరీరము దేవుడు మనకిచ్చిన బహుమానం, ఈ ఆత్మరక్షణ దేవుడు మనకిచ్చిన బహుమానము, మన జీవితము దేవుడు మనకిచ్చిన బహుమానము. కానీ మన జీవితంలో ఏదో ఒక అనారోగ్యం ద్వారా మనం దేవుని నుంచి దూరం అవ్వాలని అపవాది ప్రయత్నం చేస్తాడు. యోబు తనకున్న సమస్తాన్ని కోల్పోయినప్పుడు తన సొంత స్నేహితులు తన దగ్గరికి వచ్చి, నువ్వు దేవునికి విరోధంగా ఏం అపరాధం చేసావో, ఏం దోషం చేసావో, నీకు ఈ పరిస్థితి తగినదే అని చెప్పి తన సొంత స్నేహితులు శత్రువుల కంటే దారుణంగా యోబుతో మాట్లాడుతున్నప్పుడు యోబు వారిని నోరు తెరిచి ఒక్క మాట అనలా. తన భార్య తన దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు ఈ బ్రతకడం కంటే దేవుని దూషించి చచ్చిపో అని అంటే తనను కూడా నోరు తెరిచి ఒక్క మాట అనలా. అయ్యమ్మా మూర్ఖురాల్లాగా మాట్లాడకమ్మా అని చెప్పి అన్నారు. యోబు చాలా తెలివైనవాడు. తన స్నేహితులుగా అది మాటలు మాట్లాడుతుంది, తన స్నేహితులతో అపవాది మాట్లాడేస్తున్నాడు. నిజమైన శత్రువు ఎవరో గ్రహించి ప్రార్థించి, మనకి ఉద్రేకం వచ్చిన ప్రతిసారి, కోపం వచ్చిన ప్రతిసారి మన ఎదురు ఎవరుంటే వారి మీద మనము ఆ కోపాన్ని చూపించేవారిగా కాకుండా, ఎవరు వారితో మాట్లాడిస్తున్నారా, ఎవరు మీ జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారా, ఎవరు మీ కోపం ద్వారా మీ జీవితాన్ని పడగొట్టాలని ప్రయత్నం చేస్తారా, కొద్దిగా సహనంతో ఆలోచించి ప్రార్థించి మీరు పరిస్థితులకు రియాక్ట్ అవ్వాల్సిందిగా దేవుని పేరిట మనం చేస్తున్నాను.